కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా మొదలుపెట్టారు నారారోప గూండాలు. టీడీపీ కార్యాలయం అనే ఫ్యాక్టరీలో చంద్రబాబు గూండాలను రౌడీలను తయారు చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు అలజడులకు ప్లాన్ వేశాడు. మొన్న మాచర్ల, నిన్న పొంగనూరు, నేడు గుంటూరు. నారారూప బాబు ఉసిగొల్పిన పచ్చగూండాలు గుంటూరు వెస్ట్లో రెచ్చిపోయారు. మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో విరుచుకుపడ్డారు. అసలే చంద్రబాబుకు బీసీలంటే కడుపు మంట. ఇక చెప్పేదేముంది, బీసీ మహిళా మంత్రిని టార్గెట్ చేశారు. మాచర్ల, గుడివాడ, గన్నవరం, భీమవరం, పుట్టపర్తి, పొంగనూరు, అంగళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ గూండాలు నారా వారి డైరెక్షన్లో రెచ్చిపోతున్నారు. పొంగనూరులో స్వయంగా చంద్రబాబు దగ్గరుండి పోలీసులపై దాడి చేయించాడు. వారి ప్రాణాలు తీసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చేశారు. భీమవరంలో లోకేష్ వెంట కర్రలు రాళ్లతో గూండాలు వచ్చారు. కనిపించిన వారిని కనిపించినట్టు చితకబాదారు. కానీ గుంటూరు వెస్ట్లో జరిగిన దాడుల్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పచ్చ రౌడీలకు గ్లాసు గూండాలు తోడయ్యారు. ఇద్దరూ కలిస్తే హరాచకానికి అడ్డేముంది, రెచ్చిపోయారు. ఇంతకీ అల్లర్లు సృష్టించి అశాంతి రేకెత్తించడమే బాబు ప్లానా? ఇంతకాలం పచ్చగూండాలు మాత్రమే దాడులకు పాల్పడేవారు. ఇప్పుడు గ్లాసు గూండాలు కూడా వాళ్లకి తోడయ్యారా? ఎన్నికల ముందు ఇలాంటివి మరిన్ని దాడులకు కరకట్ట బాబు ప్లాన్ చేశాడా? ఎస్, మాచర్ల నుంచి గుంటూరు వెస్ట్ వరకు జరుగుతోంది ఇదే. అయ్యా నారారూప బాబు గారు, ఓటమి భయంతో ఇలాంటి అల్లర్లు దాడులకు ప్రణాళికలు రచిస్తున్న మిమ్మల్ని ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, టీడీపీ కార్యాలయాన్ని పచ్చగూండాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మార్చేశావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 2, మొన్న మాచర్ల, నిన్న పొంగునూరు, నేడు గుంటూరులో దాడులకు పక్కా ప్లాన్ చేశావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 3, బీసీలపై ఉన్న కక్షతోనే మహిళా మంత్రి కార్యాలయంపై దాడులకు ఉసిగొల్పావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 4, గుడివాడ, గన్నవరంలో పచ్చగూండాలతో దాడులు చేయించి అడ్డంగా బుక్కయ్యావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 5, యువ గంగాళం వెంట కర్రలు రాళ్లతో నింపిన కాన్వాయ్ని పంపి పబ్లిక్గా పట్టుబడ్డావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 6, పొంగనూరులో పోలీసులను చంపే కుట్ర చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 7, దాడులు విధ్వంసాలతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారి తప్పేలా ఎల్లో మార్క్ స్కెచ్ గీశావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 8, ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి దాడులకు కరకట్ట కేంద్రంగా కుట్ర చేశావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 9, పచ్చ రౌడీలకు తోడు ఇప్పుడు గ్లాసు గూండాలను కూడా రంగంలోకి దింపుతున్నావు, అవునా కాదా నారారూప బాబు? క్వశ్చన్ నెంబర్ 10, ఓటమి భయంతో కొత్త సంవత్సరం తొలి రోజును అరాచకాలతో మొదలు పెట్టావు, అవునా కాదా నారారూప బాబు? ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి.